రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో హేవళంబినామ సంవత్సరం అనగా 2017-18 సంవత్సరానికి గాను వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి రాశి ఫలాలను గురించి చూద్దాం. వృశ్చిక రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. వృశ్చిక రాశి వారి గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితం కలుగుతుంది. ఏలినాటి శని ప్రభావంచే కష్ట నష్టాలను ఎదుర్కోక తప్పదు. ప్రతి పని యందు వ్యతిరేకత, అన్నింటా సమస్యలు, తరచూ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టును. బంధుమిత్ర కలహాలు, నమ్మిన వారి వలన మోసాలు, ఆత్మవిశ్వాసం లోపించుట, ప్రతి పని వాయిదా పడుట, ఒకే పనికి అనేకసార్లు వృధా ప్రయాణము చేయుట, కోర్టు వ్యవహారముల యందు వ్యతిరేకత, ముఖమునందు కళతప్పడము, తేజోహీనము, ధనమునకు ప్రయాసపడుట, అధిక ధన వ్యయము, కార్య విఘ్నములు, భూగృహ నిర్మాణాది కార్యములు హఠాత్తుగా వాయిదా పడుట జరుగుతుంది. సెప్టెంబర్ వరకు గురుబలము ఉండుట చేత కొంత ఉపశమనంగా ఉండును. సమస్యలున్నను ధనము సర్దుబాటు అవుతుంది. వ్యవహార జయము, వివాహాది శుభకార్యములు అతి కష్టం మీద నెరవేరుతాయి. పోలీసు కోర్టు కేసుల యందు స్వల్ప ఊరట కలుగును. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడికి గురి కాగలరు. తదుపరి శుభకార్యాచరణ నిమిత్తం ధన వ్యయం కాగలదు. దేవాలయ నిర్మాణాది కార్యముల యందు పాల్గొందురు. శత్రు భయము కలుగును. ధనవ్యయము చేసినా గాని కార్యములు నెరవేరవు. ఉత్తరార్థమున కొంత అనుకూలత కలుగును. దూరదేశ ప్రయాణములు లాభించును. ధైర్యం సాహసం కలుగును. సోదర మూలక ధనలాభం కలుగును. అతి కష్టం మీద కార్యజయం పొందగలరు. ఆరోగ్యం సిద్ధించును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగును. కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. బంధు కలహాలు, మిత్ర విరోధాలు తప్పవు. దూరదేశ ప్రయాణాలు కూడా కలుగుతాయి. కార్యసాఫల్యత ఆలస్యం మీద నెరవేరుతుంది. ఉద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలత ఉండదు. సుదూర ప్రాంతములకు బదిలీలు, కుటుంబమునకు దూరంగా ఉండే పరిస్థితులు, మీకు రావలసిన ప్రమోషన్లు ఇతరులకు వెళ్ళిపోవును. అధికారుల వలన ఇబ్బందులు, అపనిందలు, అవమానములు, చులకనగుట, ఇతరులకు జామీన్లు ఉండుట వలన ఇబ్బందులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు, టీచర్స్కు కూడా పర్వాలేదనిపించును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశనే మిగులుతుంది. ఆగస్టు తర్వాత స్వల్పంగా ఊరట కలుగును. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ప్రైవేటు కంపెనీల్లో పనిచేయ వాళ్లకు ఆగస్టు తర్వాత మరొక కంపెనీకి మారతారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతగా కలిసిరాదు. ప్రజల్లో గుర్తింపు తగ్గును. అధిష్టానం వారు కూడా అంతగా ఆదరించరు. నిందలు, ఆరోపణలు ఎదుర్కొనవలసి వచ్చును. పదవులు రాక భంగపడుదురు. ధనం మంచినీళ్ల వలె ఖర్చగును. ఎన్నికలలో పోటీ చేసిన ఎడల ఓటమి తప్పదు. మనోధైర్యం తగ్గును. కుటుంబ సమస్యలు, ఆందోళన కలిగించే సంఘటనలు, కావలసిన వారే మీపై బురద చల్లుదురు. కోర్టు వ్యవహారములలో ఇరుక్కుంటారు. ఈ సంవత్సరం కళాకారులకు యోగమే. గురుబలం వలన అవకాశాలు హెచ్చును. చేసిన కార్యములు విజయవంతమగును. ఆదాయ వనరులు పెరుగును. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, గాయని గాయకులకు, నటీనట వర్గం, కవులకు ప్రజల్లో గుర్తింపు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అవార్డులు, రివార్డులు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థం అంత అనుకూలత ఉండదు. అధిక ధన నష్టాలు కలిగించును. రుణములు చేయవలసి వచ్చును. మీ సొమ్ములు తిరిగి రాక ఇబ్బందులు. ఫైనాన్స్ వ్యాపారం చేయువారు ఆచితూచి మెలగవలెను. నిల్వదారులకు బాగా యోగించును. నూతన వ్యాపార ప్రారంభములు ముందుకు నెమ్మదిగా సాగును. ప్రభుత్వ మూలక ఇబ్బందులు తప్పక కలుగును. షేర్ మార్కెట్లో ఉన్నవారికి నష్టములు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగుంటుంది. కాంట్రాక్టర్లకు బిల్స్ రాక ఆర్థికంగా నష్టపోతారు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి లాభించును. జాయింట్ వ్యాపారస్తులకు యోగించును. విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురుబలం బాగుండుట చేత పరీక్షల్లో మంచి మార్కుల్లో ఉత్తీర్ణతను సాధించెదరు. ద్వితీయార్థంలో శ్రద్ధ తగ్గును. ఇతర వ్యాపకాలు కూడా ఎక్కువ అవుతాయి. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయేవారు మంచి మార్కులతో, మంచి ర్యాంకులతో సీట్లను పొందుతారు. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. క్రీడాకారులకు అనుకూలమే. ప్రథమార్థంలో విజయాలు లభించి నిలకడను పొందుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట బాగుండును. రెండవ పంట దిగుబడి సమయంలో ప్రకృతి వైపరీత్యముల వల్ల నష్టములు, ప్రభుత్వ సహాయం లభించదు. ఆర్థికంగా కుంగిపోతారు.
కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి. రొయ్యలు, చేపల చెరువుల వారికి మాత్రం నష్టాలు తప్పవు. పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు. అయితే వృశ్చిక రాశివారు ఈ సంవత్సరం నిర్వహించవలసినటువంటి మరియు చేయవలసినటువంటి శాంతులు ఏవంటే, గురు శనివార నియమాలను పాటించాలి. గురు శని రాహువులకు జపాలు హోమాలు చేయాలి. శివునకు మాస శివరాత్రి రుద్రాభిషేకం చేయడం మంచిది. శ్రీశైల క్షేత్రం దర్శించండి. ఇలా వృశ్చిక రాశి వారి యొక్క హేవళంబినామ సంవత్సరంలో రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఇంకా మిగతా రాశుల యొక్క రాశి ఫలాలను గురించి తెలుసుకోవాలనుకుంటే రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.